ఫోన్ మన జీవన విధానంలో భాగమైపోయింది. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం చెప్పులైనా వేసుకోవడం మర్చిపోతామేమో, కానీ సెల్ ఫోన్ మాత్రం తీసుకోకుండా వెళ్ళము. అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఫోన్. మరి అలాంటి ఫోనే ప్రమాదాల బారిన పడేస్తుంది. అదెలా అంటే, హైదరాబాద్లోని అత్తాపూర్లో పెయింటర్ శ్రీను అనే వ్యక్తి తన పనిలో తానున్నాడు, జోబులో ఫోన్ పెట్టుకొని. ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఏంటా అని తీసి చూసేవరకు చెయ్యి కాలింది, జోబు కాలింది, స్కిన్ కాలింది. ఇమ్మీడియట్గా అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తే చాలా స్వల్ప గాయాలయ్యాయి, కానీ నువ్వు పట్టించుకోకుండా ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని డాక్టర్స్ చెప్పారు. ఇలా 1, 2 కాదు, ఏదో ఒక ఇన్సిడెంట్ ఏదో ఒక ప్లేస్లో రోజు జరుగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో కూడా ఐఫోన్ పేలింది జోబులో. మళ్ళీ అన్నమయ్య జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీటెక్ స్టూడెంట్ జోబులో ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. మరి ఎందుకు ఇలా పేలుతుంది అంటే, దానికి రీజన్ బ్యాటరీ కరెక్ట్గా లేకపోవడం. ఇంకొకటి ఛార్జింగ్, రిపీటెడ్గా ఛార్జింగ్ పెట్టడం ఒకటైతే, ఆల్రెడీ 100% ఉన్నదాన్ని అలాగే నెగ్లెక్ట్తో అలాగే వదిలేస్తే కూడా బ్యాటరీ వీక్ అయిపోతుంది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన ఫోన్ని కండిషన్లో పెట్టుకోవాలి.